ఏపీ మండలిలో మాటల మంటలు చెలరేగాయి. బొత్స ఆరోపణలకు మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు గట్టిగా బదులిచ్చారు. అమరావతికి చెందిన ద్రోహం నుంచి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర దాకా వైసీపీ తప్పుల్ని గుర్తు చేసి కడిగి పారేశారు. ఏపీ శాసన మండలి మాటల తూటాలతో హోరెత్తింది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి చెందలేదని, 6,000 కోట్లే ఖర్చు పెట్టారని బొత్స ఆరోపించారు. అలాగే గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చినట్లు ఒప్పుకున్నారు. దాంతో అమరావతి శ్మశానమైతే మీరు కాటి కాపరా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నిలదీశారు. ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదని అంటలేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా. ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష, అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష, కడుపుతో ఉన్న అమ్మాయిని బూటు కాలుతో తనిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష, ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధపడ్డది అధ్యక్ష. మరోవైపు తొలుత అమరావతికి మద్దతు తెలిపి తర్వాత మాట మార్చారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఒక సామాజిక వర్గం కోసమే కట్టారంటూ దుష్ప్రచారం చేశారన్నారు. 5 ఏళ్ల పాటు సచివాలయం, హైకోర్టు పునాదుల్ని నీళ్లలో పెట్టారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు, ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో మునగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావలేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించలేదు. మరోవైపు జగనన్న ఇళ్ల పథకంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ సెంటు స్థలం మాత్రమే ఇచ్చిందని, తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తుందన్నారు. ఎక్కడైతే గృహ నిర్మాణానికి అనుకూలంగా స్థలాలు లేవో ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసి అధ్యక్ష, కొండలు, చెరువులు, కొండలు అన్నింటిలో కూడా ఇళ్ల స్థలాలు తెచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేసి అటు ఎక్కడైతే గృహ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేరో, ఎక్కడైతే స్థలాలు అనుకూలంగా లేవో వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ మళ్ళీ అదే లబ్ధిదారులకి 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అంతకుముందు మండలి ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.